సార్ కామన్‌గా అంటే ఈ జనరేషన్‌లో ఏ స్టోరీని పిక్ చేసుకున్నా సరే, ఏ స్టోరీ స్క్రీన్ మీదకొస్తున్నా సరే, అంటే ఏదో ఒకటి మిక్సప్ అయిన కంటెంట్ లేదా ఫాస్ట్ మోడ్‌లో ఉన్న కంటెంట్స్ ఎక్కువగా లైక్ ఆదరణ అనేది పెరుగుతూ వస్తుంది ఆ సినిమాలకి. ఇప్పుడు మీరు రాస్తున్న కంటెంట్స్ కానీ, ఈ జనరేషన్‌లో ఇమడగలుగుతాయా? లైక్ ఇన్వాల్వ్ అవ్వగలుగుతాయి అనుకుంటున్నారా? ఇంతటితో నా స్టోరీ మీ రచన తత్వం ఏదైతే ఉందో ఆగిపోయిందనుకుంటున్నారా? ఏంటి? లేదు లేదు. అంటే ఒక మాట చెప్తున్నా, నెవర్ ఎండింగ్ స్టోరీ. హ్మ్. క్రియేటివిటీ అనేది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎక్కడ వస్తుంది అంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మనం ఇదే కరెక్టు, ఇంతకు మించి లేదు అని ఒక దానికొచ్చినప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. హ్మ్. అంటే అలా ఆగిపోకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఎప్పటికప్పుడు టిల్ టుడే నిన్న కూడా నాకు తెలియని ఒక కొత్త విషయం తెలుసుకొని నేను చాలా థ్రిల్ ఫీల్ అయిపోయాను. హ్మ్. ఓహ్! ఇదా అని. ఇవాళ పొద్దున్నే ఎవరో ఒక తెలుగు మాట అడిగారు. ఆ మాటకు అర్థం నాకు తెలియలే. ఓకే. ఇంటికెళ్ళాక నెగెటివ్ తెలిస్తే నాకు తెలుస్తుంది. ఈరోజు నాకు ఒక కొత్త మాటకు అర్థం తెలుస్తుంది. సో, ఇలా కొత్త విషయాలు తెలుసుకుంటే ఇవన్నీ నాకు ఉపయోగపడతాయో లేదో తెలీదు. హ్మ్. కానీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాను. ఇది మొదటి విషయం. రెండోది ఏంటి అంటే, ఎన్ని జనరేషన్స్ మారినా కూడా ఎమోషన్స్ అవే. ఎక్స్‌ప్రెషన్ మారుతుంది. అవును. అంటే ఇదివరకు తండ్రి అంటే గౌరవం అంటే దూరంగా ఉండి పాదాల దండం పెట్టి వెళ్ళిపోతుండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు తర్వాత ఏంటి అంటే సిగరెట్ కాలుస్తున్నా తండ్రి వస్తే పడేసేవాళ్ళు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కూర్చొని సిగరెట్ తాగుతారని నేను అన్నాను. కానీ కొడుకు సిగరెట్ తాగుతుంటే తండ్రి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. లేక నాన్న వస్తే అలా పక్కకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య అదే ప్రేమ ఉంటుంది. బట్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే విధానం మారుతుంది. హ్మ్. అలాగే ఏంటంటే ప్రతి మనిషికి అవే ఎమోషన్స్ ఉంటాయి. ఒక 100 ఏళ్ల క్రితం ఉన్న ఒక తండ్రికి కొడుకు మీద ప్రేమ అలాగే ఉండదు. భార్యాభర్తల రిలేషన్‌లా ఉండదు. ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంది. హ్మ్. అది. సో, ఎక్స్‌ప్రెషన్స్ మారవు. అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలని అర్థం చేసుకుంటే మన ఇండస్ట్రీలో ఇంకా ఉండగలం. ఇది రెండో విషయం. హ్మ్. మూడోది ఏంటి అంటే నేను ఇండివిడ్యువల్‌గా ఒక గ్లోరీకి ఒక హై పొజిషన్ నేను వెళ్ళా. టు బి ఫ్రాంక్లీ. ఓకే. నేను పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేశా, పెద్ద పెద్ద హీరోలతో పనిచేశా, ప్రొఫెషనల్‌తో పనిచేశా, హిట్స్ చూసా, ఫ్లాప్స్ చూసా, పడుతూ లేస్తూ జీవితం సాగుతుంది. అవును. మీరు తోట ప్రసాద్ అంటే ఒక బ్రాండ్‌లా నేను మారలా ఇంకా. సో, అందువల్ల అది ఇంకా నాకుంది. సో, అది రీచ్ అయ్యేంత వరకు నా ప్రయాణం సాగుతూ ఉంది. అంతవరకు నేను అప్డేట్ అవుతూనే ఉంటాను. సో, అందువల్ల వాళ్ళు ఇప్పుడు నేను 58 దాటి 59లో ఉన్నానిప్పుడు. సో, అందువల్ల నేను వెనకబడిపోతానేమో అంటే ఒకటి కొంతమంది అనుకుంటూ ఉంటారు వీడు ఏజ్డ్, హ్మ్. ఔట్‌డేటెడ్, ఆలోచన విధానం వేరుగా వీడు మనతో ఉంటుందేమో. సింక్ అవుతాడో లేదో అనుకుంటూ ఉంటారు. హ్మ్. కానీ ఒకటి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు చెప్పిన హీరోలు ఎవరైనా తీసుకోండి. అల్లు అర్జున్ గారు కావచ్చు. ఆయనకి నా మీద చాలా అభిమానం. రేపు నా ఆయనతో కలిసి పని చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్టేచరు, ఆయన స్టేకు చాలా పెద్దది. హ్మ్. అందువల్ల ఆయన ఎంటర్‌టైన్ చేయకపోవచ్చు. కానీ ఆ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు విష్ణు గారు ఉన్నారు. ఆయనకు నేనంటే ఎంతో రెస్పెక్ట్. సో, ఈ జర్నీ కన్నప్పతోనే కాదు ఇంకా ముందుకు కూడా కొనసాగుతుందని నాకు నమ్మకం. అలాగే మిగిలిన హీరోలు. వాళ్ళందరూ కూడా ఏంటంటే నేను ఎలా పనిచేస్తానో నాకు తెలుసు. వాళ్ళకి కోరుకుంటే నా దగ్గర ఏం దొరుకుతుందో వాళ్ళకి తెలుసు. అది దొరికినప్పుడు నేను ఇవ్వగలిగినప్పుడు నేను ఉంటా మార్కెట్‌లో. లేని హ్మ్. రోజు ఉండను. నేను 20 ఏళ్ల కుర్రోడినైనా, ఒక 25 ఏళ్ల వాడినైనా నేను వాళ్ళు కోరింది నేను ఇవ్వలేనప్పుడు పనికిరాను. ఇంకొకటి ఏంటంటే ఇది కరెక్ట్ అని కూడా నేను ఫిక్స్ అవ్వను. ఏమన్నా చెప్పింది వాళ్ళు మారిపోవచ్చు. అవును. అంటే కొత్తగా ఒక విషయం బయటపడుతుంటుంది. ఇప్పుడు తెలుగు భాష 10వ శతాబ్దం వరకు లేదని కొంత మధ్యకాలంలో గొడవ జరిగింది. కానీ 5వ శతాబ్దానికి తెలుగు భాష ఈ మధ్య 2 ఏళ్ల క్రితం బయటకొచ్చింది. సో, ఈ హ్మ్. కొత్త డెవలప్‌మెంట్. అలా మనకు కూడా కొత్త విషయాలు తెలుసుకొని మనం మారినప్పుడు మనం సరైవ్ అవుతాం. లేని రోజు ఉండం. తెలియనంత వరకు. మనం తెలిసింది మార్చుకోనంత అంటే వరకు, అంతే. మనం మారనంత వరకు మార్చుకున్నంత వరకు. సరే అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? 'కన్నప్ప' తర్వాత దేనికైనా సైన్ చేసారా? దేనిలో అయినా వర్క్ చేస్తున్నారా? అంటే విష్ణు గారు వేరే ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నారు. హ్మ్. దాన్ని వర్క్ చేయమన్నారు. అది హ్మ్. కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి. సో, కన్నప్ప తర్వాత ఆయన ఒక డెసిషన్ తీసుకొని ఏది ముందు చేద్దాం అనేది ఆయన డిసైడ్ అవుతారు. ఈలోగా ప్యారలల్‌గా అయితే స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. ఓకే. ఆ పనిలో ఉన్నాను. హ్మ్. అలాగే నా ఫ్రెండ్ యోగేష్ కేఎంసీ, నేను కలిసి ఒక కథ రాసాం. హుహు. అది సంయుక్త మేనన్ గారు హీరోయిన్‌గా, రాజేష్ దండా ప్రొడ్యూసర్‌గా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. హ్మ్. సో, ఇవి ప్రస్తుతం నేను కమిట్ అయిన ప్రాజెక్ట్స్. సూపర్. అంటే సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీ జర్నీలో కాంబినేషన్‌గా రాయడమో, లేదా ఏదైనా ఒక ఐడెంటిటీ అనేది ప్రెజెంట్ చేయడం ఇదంతా జరుగుతుంది. డైరెక్ట్‌గా మీరే స్టోరీ లైక్ దర్శకుడిగా కావచ్చు, రచయితగా కావచ్చు, స్క్రీన్ మీద కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటారా? అంటే నేను ఇండివిడ్యువల్‌గా నాకు మొదట నేను గోస్ట్ రైటర్‌గా పనిచేశా. హ్మ్. తర్వాత స్క్రిప్ట్ అసోసియేట్ అన్నారు. తర్వాత స్క్రీన్ ప్లే అన్నారు. డైలాగ్స్ అన్నారు. నేను వేరే రైటర్స్‌తో పనిచేయడానికి నేను ఎప్పుడు ఇబ్బంది పడలా. ఓకే. అంటే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు ముగ్గురు, నలుగురు రైటర్స్ పనిచేస్తారు. హ్మ్. ముగ్గురు, నలుగురికి ఈక్వల్‌గా రాయల్టీస్ ఉంటాయి. కాపీ రైట్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. హ్మ్.
సో అదే ప్రాబ్లం లేదు. అంటే అక్కడ ఏంటి అంటే 3-4 రైటర్ స్క్రిప్ట్ అలాట్ చేసి 4 వెర్షన్స్ తీసుకుని ఫైనల్గా ఒక డ్రాఫ్ట్ రెడీ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఒకళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఇండస్ట్రీ అంటే 10 మంది సిట్టింగ్స్కి వస్తారు, అది వేరే విషయం. నేను అలాంటి 10 మంది సిట్టింగ్స్కి అనేది నేను పెద్ద నాకు నచ్చని వ్యవహారం. ఇండివిజువల్గా ఒక రైటర్ కూర్చొని రాసినప్పుడే అతని తాలూకు ఒరిజినాలిటీ టాలెంట్ బయటపడుతుంది. మీరు ఒక మాట చెప్తారు, అది కాదని నేను ఇంకో మాట చెప్తాను. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఇంకోటి చెప్తాడు. సో ఏది ఒరిజినల్ ఎవరికి తెలియదు. అలాగా నేను చేసినప్పుడు అది తెలుస్తూ ఉంటుంది. నేను పరుచూరి బ్రదర్స్తో పనిచేశాను, రుద్రమదేవి కావచ్చు, ఇప్పుడు గోపాలకృష్ణ గారితో కన్నప్ప కావచ్చు చేశాను, ఇప్పుడు సత్యానంద్ గారితో ఎండమూరి గారితో శక్తి సినిమా పనిచేశా, కోన వెంకట గారితో నేను చింతకాల రవి పనిచేశా. అలాగే నేను గొప్ప గొప్ప రచయితలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. అలాగే ఏంటంటే రమేష్ రెడ్డి గారు, సతీష్ వేగల్స్తో హరిశంకర్ గారి దగ్గర కలిసి పనిచేశారు. హరిశంకర్ గారు మెయిన్ రైటరు, బట్ మేమందరం ఏ రోజు రమేష్ రెడ్డి గారు, సతీష్ వేగల్ నేను ఒక్క మాట అనుకున్నది లేదు. ఒకళ్ళ క్రెడిట్ ఇంకోళ్ళు తీసుకున్నాను బాధ లేదు. హరీష్ గారు ముందే చెప్పారు, మీరు ఎవరు ఎంత కంట్రిబ్యూట్ చేయనివ్వండి, నేను సీనియారిటీ ప్రకారం క్రెడిట్స్ ఇస్తాను. ఫస్ట్ రమేష్ రెడ్డి గారు, తర్వాత సతీష్ వేగల్ గారు, ప్రసాద్ గారు, తర్వాత మీ పేరు. నేను నా సీనియర్స్ని, నా కో రైటర్స్ని నేను రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఎందుకు ఇస్తారు అన్న ఉద్దేశంతో నేను చేశాను. కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్లో ఏంటి అంటే సీనియారిటీ అనేది పక్కన పెట్టండి, వేరే రైటరు ఉండడం కూడా పొసగలేని పరిస్థితిలో కొంతమంది వస్తూ ఉన్నారు. సో ఈ వాతావరణం మారుతున్న గనంగానే నేను మారాల్సి వస్తుంది. అంటే నేను ఇదే డెసిషన్ తీసుకుని నేను ఇండస్ట్రీ వదిలిన తర్వాత నేను ఫస్ట్ కంప్లీట్గా నేను వచ్చింది 2003 నుంచి నేను ఇండస్ట్రీలో నా టైం కరెక్ట్గా అక్కడి నుంచే అనుకోవాలి. 2003 నుంచి నేను వర్క్ చేశాను. 2010 నేను సిక్ అయినా కూడా నేను వర్క్ చేశాను సినిమాలకి. వర్క్ చేసిన 2016 ఎక్స్ప్రెస్ రాజా, సుబ్రహ్మణ్యం సేలు ఈ సినిమాలను వచ్చిన తర్వాత నేను డెసిషన్ తీసుకున్నాను. నేను ఎంతసేపు గుంపులో గోవిందాలాగా, ముగ్గురులో ఒకళ్ళలాగా, ఇద్దరిలో ఒకళ్ళ ఉన్న తప్ప నాకు ఇండివిజువల్గా రాను. సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి. తోట ప్రసాద్ ఈ కథ రాశాడు, కథ మాటలు రాశాడు అంటే నాకు వచ్చే గుర్తింపు వేరు. నా మార్కెట్ పెరుగుతుంది ఫైనాన్షియల్గా, నాకు ప్రజల్లో నేను తెలుస్తాను. ఇది నాకు జరగట్లేదు అని ఒక డెసిషన్ తీసి నాకు నేనే వేరే సినిమాలు రాయడం ఆపేశాను. 2016 నుంచి మీరు చూడండి, నేను వేరే వాళ్ళ సినిమా రెగ్యులర్గా పనిచేసే డైరెక్టర్ సినిమా కూడా నేను పనిచేయలేదు, ఆపేశాను. నా కథలు అమ్మే ప్రయత్నాలు చేశాను. రాణా గారికి ఒక కథ అమ్మా, అలాగే ఇంకొక వేరే ప్రొడ్యూసర్స్ కథలు అమ్మా, 4-5 కథలు అమ్మి మంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నాను. ఆ టైంలో ఏమైందంటే ఒకళ్ళు నా కథ కాపీ కొట్టి దాన్ని తిరిగేసి మరగేసి సినిమా తీశారు. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. సో హర్ట్ అయిన తర్వాత ఏంటి అంటే నేను వేరే వాళ్ళ స్క్రిప్ట్లు పనిచేయడానికి నేను రెడీ, నా కథ సినిమా తీయడానికి డైరెక్టర్లు రెడీగా లేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కథ అయితే మేము విజువలైజ్ చేసుకోగలం, మేము కరెక్ట్గా వేరే కథ తీసుకోలేము అనుకుంటున్నారు. అంటే నువ్వు వేరే థాట్ నువ్వు చేసుకున్నప్పుడు నీ థాట్ను ఆడియన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనేది నా ప్రశ్న. అంటే నేను తప్పుపడ్డం కాదు, మంచి కథలు అంటే కమర్షియల్ డైరెక్టర్స్ ఫ్రమ్ ది బిగినింగ్ కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు రాజమౌళి గారు వరకు తీసుకోండి. రాజమౌళి గారి నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అయ్యింది, తండ్రి అయ్యి ఉండొచ్చు, ఆయన వేరే రైటర్ కథతోనే సినిమాలు చేశాడు. మీరు కమర్షియల్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, రవిరాజా పెన్శెట్టి గారు, బి గోపాల్ గారు, కోదండ రామిరెడ్డి గారు, ఈ కమర్షియల్ డైరెక్టర్స్ అందరూ వేరే వాళ్ళ స్క్రిప్ట్లతోనే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. సో వేరే వాళ్ళ కథలు తీసినప్పుడు మీకు జడ్జిమెంట్ ఉంటుంది, మీరు వినాలి. ఇప్పుడు అది వినటం లేదు. సో నా స్ట్రగుల్ ఇది. నేను కథలు రాశాను, చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాను. రేపు మాప నా కథలు మెటీరియలైజ్ కావచ్చు, చూద్దాం. తర్వాత డైరెక్షన్ అనేది ఒక లాంగ్ టైం పెండింగ్ యాంబిషన్, మరి అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటానేమో చూడాలండి. మీ కథ ద్వారానే అవ్వాలనుకుంటున్నాను. అంతేగా మరి. లేదు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకవేళ నేను డైరెక్టర్ని అయితే వేరే వాళ్ళ కథతో బాగుంది అనుకుంటే వేరే వాళ్ళ కథతో కూడా నేను డైరెక్షన్ చేస్తాను. నేను నా కథతో వేరే వాళ్ళు చేయాలనుకుని నేను వేరే వాళ్ళ కథతో చేయను, నేనే మొత్తం కథా స్క్రీన్ప్లే మాటలు డైరెక్షన్ చేయాలనుకోవడం అదే తప్పు కదా. అవును, కథ కావాలి, కంటెంట్ ఆప్షన్ ఏదైనా ఉంటే అది మీ ద్వారానే అవ్వాలి, మీ కథ ద్వారానే అవ్వాలి అనుకుంటున్నాను. అదే, థ్యాంక్ యూ సార్. అంటే లైక్ ఇప్పటి వరకు సినిమాల వరకు రాశారు, అంటే అంతకుముందు వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఇవన్నీ రాశారు. కానీ సరే అంటే ఇక ముందైనా సరే వెబ్ సిరీస్లు కానీ, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్లో చాలా వెబ్ సిరీస్లు వస్తున్నాయి ఎపిసోడ్ ద్వారా ఇలా. సో ఇలా ఈ విధంగా ఈ టైప్లో ఈ వేలో రాసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లైక్ వెబ్ సిరీస్? అంటే నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసీ గారు నేను ఇద్దరం కలిసి ఒక వెబ్ సిరీస్ రాసాం, ఆల్రెడీ సబ్మిట్ చేసాం, ప్రాసెస్ జరుగుతుంది. మరి అది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందో చూడాలి. సూపర్ సార్. ఎట్ ద లాస్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్రేక్షకులకి, మీ తరపు నుంచి అయినా, కన్నప్ప సినిమా నుంచి అయినా, మీ శైలి నుంచి అయినా? కన్నప్ప సినిమా కదా, ఏ సినిమా గురించి అయినా కూడా సినిమాని చూసిన తర్వాత దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. సినిమా చూడకుండా
దాని మీద కామెంట్స్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి మీరు తెలుసుకోవాలనుకోండి, అంటే ఒక్కోసారి స్టార్స్ టెక్నీషియన్ అందుబాటులో ఉండకపోవచ్చు. బట్ వాళ్ళని అడిగితే, ఇప్పుడు విష్ణు గారిని కూర్చోబెట్టి కన్నప్ప ఎందుకు బొట్టు పెట్టుకోవాలని అడిగితే ఆయన ఆన్సర్ చేస్తారు. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు చెప్తారు. నాలాంటి ఒక అనలిస్ట్ని ఏమన్నా పట్టుకొచ్చి కన్నప్ప ఎందుకు బొట్టు పెట్టుకోలేదంటే నాకు తోచింది నేను చెప్తాను. అది ఎలా కరెక్ట్? మీరు నేను కూర్చొని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అడగాల్సిన వ్యక్తిని అడగాలి ప్రశ్న. అంతే, ప్రశ్న అడగాలి. ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ అని కొత్తగా పెడుతున్నారు అనుకోండి, దాని గురించి మీరు నేను దారిని పోయి వాడిని కూర్చోబెట్టకూడదు. ఒక రాజ్యాంగాన్ని తెలిసిన వాడు, ఎలక్షన్ గురించి తెలిసిన వాడిని, ఒక సీనియర్ జర్నలిస్ట్నో ఎనలిస్ట్నో ఎలక్షన్ కమిషన్లో పనిచేసిన వాడినో ఒక పొలిటీషియన్నో తీసుకొచ్చి కూర్చోబెట్టి అడగాలి తప్పితే ఇద్దరు కూర్చొని మాట్లాడడంలో ఉపయోగం లేదు. ఇది జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఆపేసి సినిమాని సినిమాగా చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అది మాత్రం సినిమా పనిచేసిన ఒక టెక్నీషియన్గా, దానికన్నా మించి ఒక సీనియర్ ప్రేక్షకుడిగా నా ఒపీనియన్ అది. సార్, అంటే మీ ఆలోచన విధం, మీ శైలిలో ఇప్పుడు హిచ్కాక్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఈవెన్ పడమటి సినిమా పరిమళం అనే దాంట్లో కూడా. అంటే హాలీవుడ్ సైడ్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? మీ ఆలోచన విధానాన్ని బట్టి అడుగుతున్నాను. అంటే పొలగొంచి చిన్నారాయణ గారు నాకు చిరకాల మిత్రుడు. ఓకే. పూరి జగన్నాథ్ గారికి పరిచయం చేసింది ఆయనే. శ్రీదేవి మీ శివలంకృష్ణ ప్రసాద్ గారు పరిచయం చేసింది ఆయనే. అలాగే 30 ప్రేమిరాం సినిమా తీసిన బాబు గారు, వినయ్ గారికి పరిచయం చేసింది కూడా పొలగొంచి చిన్నారాయణ గారు. నాకు చిరకాల మిత్రుడు. ఆయన సినిమాల గురించి జనానికి చెప్పాలని మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ గారి మీద ఒక పుస్తకం వేశారు. అందులో ఎందరో ప్రముఖ దర్శకులు, రచయితలతో పాటు నేను రాసిన ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారు. అంతకుముందు విట్లాచార్య పుస్తకం తీసుకొచ్చారు, అందులో కూడా నేను ఆర్టికల్ రాశాను. అలాగే పొలగొంచి చిన్నారాయణ గారు తీసుకొచ్చిన ఇంకో కలెక్షన్ పడమటి సినిమా పైన ఉన్నా కూడా నేను హాలీవుడ్ సినిమా ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ మీద ఆర్టికల్ రాశాను. నాకు పర్సనల్గా హాలీవుడ్ సినిమాలు అనేవి చాలా ఇష్టం. నేను చాలా చూస్తూ ఉంటాను, వాటిని అనలైజ్ చేస్తూ ఉంటాను, వాటిని నేర్చుకుంటూ ఉంటాను. సో మనం టెక్నిక్ అనేది హాలీవుడ్ నుంచి అడాప్ట్ చేసుకుంటున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సినిమా అనేదానికి పుట్టిల్లు హాలీవుడ్, మనం అవునన్నా కాదన్నా. కథలు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారేతుంటాయి తప్పితే మోస్ట్లీ స్టోరీ టెల్లింగ్లో కావచ్చు, రేపు రైటర్స్కి వచ్చే హాలీవుడ్ రైటర్స్కి ఉండే రాయల్టీస్, కాపీ రైట్స్ ఎలాగ ఉంటాయో ఇండియన్ రైటర్స్ కూడా అలాంటివే రావాలన్న కోరిక. హాలీవుడ్లో సినిమా తీసే తక్కువ, షూటింగ్ టైం తక్కువ, దాని ముందు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. దానిలాంటి సిస్టమ్ కూడా ఇండియన్ సినిమాలకు అప్లై అయితే, ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు వస్తే వేస్టేజ్ తగ్గుతుంది, బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా మోర్ క్వాలిటీ బాగా ఉంటుంది అన్న ఉద్దేశం. సో ఆ టెక్నిక్స్ ఈ పరంగా కూడా అప్లై చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మీకు ఆ ఛాన్స్ వస్తే వెళ్తారు మళ్ళీ హాలీవుడ్ సైడ్? అంటే హాలీవుడ్ అంటే ఇప్పుడు నేను ముందు 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకునే, ఇంగ్లీష్ అనే పుస్తకం కొనుక్కోవాలి ముందు. అంటే ఒకటి ఇవాళ రేపు ఏంటి అంటే ఇది గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. సో అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. సో ఏదన్నా మరి తెలీదు, ఒక నవల రాసే, ఇంగ్లీష్లో నవల రాసి అటు వెళ్ళొచ్చు, లేదా హాలీవుడ్లో స్క్రిప్ట్ రాసి ఎవరైనా లెటర్ ఏజెంట్ పట్టుకుని ట్రై చేయొచ్చు. అవన్నీ తెలియవు. బట్ ఏంటంటే ఒకటి హాలీవుడా, తెలుగా, హిందీ అనేది కాదు. ఒక క్రియేటర్ ఎవరికైనా కూడా తన వర్క్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది అప్రిసియేషన్ అందుకోవాలని కోరిక. అది అందులో భాగం, ఆ ప్రయత్నాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వస్తున్న సినిమా అండ్ రాబోయే సినిమాలు ఇంకా రావాలి, ఇంకా మీ ప్రయాణం ఇది మాకు చాలా గొప్ప. ఇప్పటి వరకు మీ జర్నీ ఏదైతే ఉందో ఇంకా ఎన్నో శిఖరాలను మీరు అధిరోహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీకు, మీ సినీ జోష్ టీమ్కి, మీ వ్యూయర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు. మీ అందరి తరపున, మీ అందరికీ, మీ ఛానల్ తరపున ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న.